యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అదే రీతిగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం చెప్పుకునే అంశం ఏంటంటే క్రొత్త నిబంధనలోని కనిపించే ప్రార్థనలు. బైబిల్ లేఖనము నుండి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడును. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు ఎట్టివాడైనా, ఎలాంటి వాడైనా, ఎలాంటి వ్యాధిగ్రస్తుడైనా, ఏ కులముడైనా, ఏ జాతివాడైనా, ఏ దేశముడైనా, ఏ రాష్ట్రముడైనా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేస్తే వాడు ఏమవుతాడంట? రక్షింపబడతాడు. మొట్టమొదటి ప్రార్థన ఒక కుష్ఠరోగి ప్రార్థన చేస్తున్నాడంటండి ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, అంటే ప్రార్థన చేసి మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవా అనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యాడు. మన దేవుడు మంచి దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు మనం నమ్ముకున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనదంటే ఈ లోకంలో ఏది లేనే లేదు. ఇక్కడ ఒక కుష్ఠరోగి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని ప్రార్థన చేస్తుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటారు? నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని ఒక నోటి మాట పలకగానే తక్షణమే ఆ కుష్ఠరోగి ఏమైపోయాడు? శుద్ధి అయిపోయినట్లుగా మనం చూస్తాం. మన దేవుడు ప్రార్థన వినే దేవుడు, మన మనవలను ఆలకించే దేవుడు, మా మనవలను అంగీకరించి జవాబునిచ్చే దేవుడు. ఆ ప్రార్థనకు తక్షణమే జవాబు వచ్చేసి ఆ కుష్ఠరోగి బాగైపోయాడు అంటాడు. రెండోది మార్కు శుభవార్త 10వ అధ్యాయం 47వ వచనం చదువుదాం. ఏమయ్యే కుమారుడైన బర్తిమయ్యను గుడ్డి భిక్షకుడు తోపక్కన కూర్చొని ముందు ఒక టవల్ వేసుకొని, ఒక క్లాత్ వేసుకొని కూర్చొని, ఈయన నజరేయుడని యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టాను. ఊరకుండమని అనేకులు వానిని గద్దించారు. ఒరే గుడ్డోడా ఊరుకోరా, నోరెత్తగరని చెప్పేసి వాడిని గద్దించేస్తున్నారు, వాడిని అణిచేస్తున్నారు. వాడిని అణిచే కొలది ఇంకా ఏమంటున్నాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించు, మరీ ఎక్కువగా కేకలు పెట్టాడంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను కరుణించు, నన్ను కరుణించు. యేసయ్య కరుణ కొరకు ప్రార్థన చేస్తున్నారు, దృష్టి కొరకు ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు యేసు నిలిచి ఆయనని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డివాడిని పిలిచి ఏమంటున్నారు తెలుసండి? ధైర్యం తెచ్చుకో, యేసుప్రభువు వారిని పిలుస్తున్నారు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటి వాడు ఆ ముందు వేసిన బట్టను ముందేసుకున్నాడు కదా అడుగుడు, ఆ బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చాను. ఆయన యేసుక్రీస్తు దేవుడు, నేను నీకేమి చేయగోరుచున్నాను అని అడుగుతున్నాడు. అప్పుడు తీమై కుమారుడు భర్తమై ఏమంటాడు? బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో నేను, నాకు దృష్టి లోపం ఉంది, కళ్ళు కనబడకుండా బాధపడుతున్నాను, నాకు దృష్టి దయచేయి ప్రభు అని అడుగుతున్నాడు. అలా ప్రార్థన చేస్తున్నాడు. అడగడమే ప్రార్థన అండి. ఆ విధంగా అడుగుతున్న సమయంలో యేసుప్రభువారు ఏమంటున్నారంటే, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచనని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. దేని కొరకైతే ప్రార్థన చేశాడో, దేని కొరకైతే కేకలు పెట్టాడో, దేని కొరకైతే ప్రభు దగ్గర అడుక్కున్నాడో అది దేవుడు ఏం చేశాడంటే తక్షణమే దేవుడు ఆ ప్రార్థన కూడా జవాబునిచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. లూకా శుభవార్త 18వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుడికైనా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికేను. ఇక్కడ మూడో ప్రార్థన. మొదటి ప్రార్థన ఎవరు? కుష్ఠరోగి.
రెండో ప్రార్థన తీమయ్య కుమారుడైన బర్తిమయ్యి, ఆ పేర్లు తెలియాలి. దృష్టి కొరకు ప్రార్థన చేశాడంట. మూడో వ్యక్తి సుంకరి. మూడో వ్యక్తి ఎవరో? సుంకరి. సుంకరి దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే ప్రియాతిని బిడ్డలారా, క్షమాపణ కొరకు. దేని కొరకు ప్రార్థన చేస్తాడంట? క్షమాపణ. ఏమన్నాడు? దేవా, పాపినైన నన్ను కరుణించు, క్షమించు అని ప్రార్థన చేస్తున్నాడు. పరిసేడు ప్రార్థన, సుంకరి ప్రార్థన చాలాసార్లు చెప్పుకున్నాం. పరిసేడు ఎలా ప్రార్థన చేశాడు? పరిసేడు హెచ్చించుకుంటూ ప్రార్థన చేశాడు. సుంకరి అక్కడ దారబంధం దగ్గరే నిలబడిపోయి మందిరంలో రావడానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనిచు, పాపినైన నన్ను కరుణించమని ఏం చేశాడంటే ప్రార్థన చేశాడంట. వెంటనే దేవుడు అతన్ని కరుణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఏ భేదము లేదండి. వారు పొట్టోడా, నల్లోడా, తెల్లోడా, పొడవోడా, ఏ దేశమోడైనా, ఏ జాతి వాడైనా, ఎలాంటి వాడైనా ఏ భేదం లేదు. వారు వీరని తేడా లేదు. కానీ అందరూ ఏంటండా, అందరూ పాపులే. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమ ఉంది చూడండి, ఆ మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ చెప్తూ ఉంది. అది ఎరిగిన సుంకరి. పరిసైడు అయితే అలా ప్రార్థన చేయలేదు, మనకు తెలుసు. పరిసైడు తనకు తానుగా ఇచ్చించుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. సుంకరి మాత్రము నేను పాపినని గ్రహించి ఆ ద్వారబంధం దగ్గర నిలబడిపోయి రొమ్ము కొట్టుకొనొచ్చు, ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా, పాపినైనా నన్ను కరుణించుము అని ప్రార్థన చేశాడంట. దేవుని యొక్క కరుణను పొందుకున్నాడంట. సుంకర పరిశుద్ధుడే నిజానికి, కానీ పాపినైనా ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఏమో సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏదైనా నేను చేసేనేమో అని చెప్పేసి అంటాడు. దేవా, పాపినైనా నన్ను కరుణించుమని దేవుని కరుణ కొరకు ప్రార్థిస్తే దేవుడు తన పాపాలు క్షమించి సుంకరని దేవుడు కరుణించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. 4వ ప్రార్థన అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 40వ వచనం. మొట్టమొదటిది కుష్ఠరోగ ప్రార్థన చూసాము. రెండోది బర్తిమయి గుడ్డి భిక్షకుడు ప్రార్థన చూసాము. మూడోది సుంకర ప్రార్థన చూసాము. ఇప్పుడు నాలుగో ప్రార్థన ఎవరు చేస్తున్నారంటారా? పేతురు గారు చేస్తున్నారంట. పేతురు గారు చేసే ప్రార్థన ఎలాగుందో చూద్దాం. యుప్పేలో తబిత అనే ఒక శిష్యురాలు ఉంది, అంటే యేసుప్రభువు నమ్ముకునే బిడ్డ ఉంది తబిత. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. తబిత ఎలాంటిది? బహుధర్మ కార్యములను సత్క్రియలు చేసేది తబిత. దేవుడికి స్తోత్రం. మనం చేస్తున్నామా ధర్మకార్యాలను, సత్క్రియలను? నువ్వు పోయిన తర్వాత మన సత్క్రియలే మన వెంట వస్తాయి. మనం సంపాదించిన మేడమిద్దులు కానీ, మనం సంపాదించిన పాస్తులు కానీ, మనం సంపాదించిన వెండి బంగారాలు కానీ మన వెంట రావంటండి. మరి ఏమొస్తాయి? మనం పోయిన తర్వాత అంటే అర్థం ఏంటి? మన ప్రాణం పోయిన తర్వాత మనం ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు మన వెంట వచ్చేవి మనం చేసే ధర్మ కార్యాలు, సత్క్రియలు మాత్రమే మన వెంట వస్తాయంట. తబిత ఆమె బహుధర్మ కార్యములు చేసే స్త్రీ, సత్కార్యములు చేసే స్త్రీ అంట. ఆ దినముల యందు ఆమె కాయలపడి జబ్బుపడి చనిపోగా వారు ఆ శవమును కడిగి ఎక్కడ పెట్టారు? మేడగదిలో పరుండబెట్టారు. లొద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు తెలుసుకొని దైవజనుడి దగ్గర కబురెట్టారు. 2 మనుషులను పంపించారు. దైవజనుడు ఆలస్యం చేయకుండా, తడువు చేయకుండా తీసుకొని రండి అనగానే ఆ మాట విన్న దైవజనుడు కూడా వెంటనే వచ్చాడంట. వస్తే బయట తబిత కనబడలేదు. ఎక్కడుందంటే వారు మేడగదిలోనికి పేతురు గారిని తీసుకొని వచ్చారంట. విధవరాండ్రు కూడా వచ్చి ఏడ్చుచు దొర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను, వస్త్రములను చూపుచు అతను ఎదుట నిలిచిరి. దొర్క అంటే మళ్ళీ ఇంకో పేరు అనుకున్నాను కదా, తబిత పేరే దొర్క అంటే లేడీ. తబితాకి పేరు మరొక పేరే దొర్క.
ఈ విధవరాండ్రు బాగున్నప్పుడు, తబిత బాగున్నప్పుడు, చనిపోకముందు విధవరాండ్రకి మంచి మంచి బట్టలు కుట్టించేదంటండి ఫ్రీగా. ఎప్పుడైతే చనిపోయిందో దైవజనుడు వచ్చిన వెంటనే ఆ విధవరాలు నిలబడి ఏడ్చుచు దొరక తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతను ఎదుట నిలిచిరి. దేవునికి స్తోత్రం. బ్రతుకున్నప్పుడు తబిత చేసిన ఆ కార్యాలని పేతురు గారికి చూపిస్తున్నారు వాళ్ళు. మాకు ఇలాంటి అంగీలు కుట్టింది, మాకు ఇలాంటి వస్త్రాలు కుట్టిందని ఏడ్చుచు వాటిని దైవజనుడిని పేతురు గారికి చూపిస్తున్నారంట. వెంటనే పేతురు గారు ఏం చేశారంటే అందరినీ వెలుపలకి పంపించేసి ఒకళ్ళు ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తబితా లెమ్ము అన్నాడు. వెంటనే ఆమె కన్నులు తెరిచి పేతురుని చూసి కూర్చుండెను. ఆయన మాటలో జీవం ఉంది, ఆయన పంపిన దైవ సేవకుల మాటల్లో కూడా ఏముంటుంది? జీవం ఉంటుంది, శక్తి ఉంటుంది. ఆయన మాట పలికాడు, తబితా లెమ్ము. వెంటనే తబిత లేచి కూర్చుందటండి. మన దేవుని నామములో, యేసుక్రీస్తు నామములో చనిపోయే వారిని సహితము బ్రతికించే శక్తి ఉందండి. ఆ తబితకి చెయ్యిచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవరాలుగా వారికి అప్పగించేశారు. ఇప్పుడు 5వ ప్రార్థన, సంఘము చేసే ప్రార్థన. అపోస్తలుల కార్యములు 12:5 చదవండి అమ్మా. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. యేసుక్రీస్తు మాటలు చెప్తున్నందున, యేసుక్రీస్తు బోధ ప్రకటన చేస్తున్నందున పేతురుని గాని బంధించి చెరసాలలో వేశారు. సంఘం పారిపోయిందండి. సంఘం పారిపోలేదు. ఇప్పుడు సంఘం ఏం చేస్తుంది? మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇల్లు అది. ఆ ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. ఎలాంటి ప్రార్థన? సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారంట. దైవజనుడు అయిన పేతురు గారి కొరకు, దైవజనుడి క్షేమం కొరకు, దైవజనుల కుటుంబం కొరకు, దైవజనుని యొక్క ఆరోగ్యం కొరకు మీరు ఏం చేయాలంటే సంఘము ప్రార్థన చేయాలి. సంఘం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన సంఘంలో ఎవరికైనా బాగోలేదని వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ పేతురు గారిని అన్యాయంగా చెరసాలలో ఉంచారు. న్యాయమా? ఏం చేశాడు తప్పు? యేసు మాటలు చెప్తున్నాడని, యేసుప్రభు బోధ ప్రకటిస్తున్నాడని, స్వార్థ చెప్తున్నాడని చెప్పేసి చెరసాలలో వేసేస్తే సంఘము వదిలిపెట్టలేదు. సంఘం అంట ఒక ఇంటి దగ్గర కూర్చొని అత్యాసక్తితో ప్రార్థన చేశారంటండి. ఇంటి దగ్గర ఏం జరుగుతుందంట? సంఘం అంతా కలిసి అత్యాసక్తితో ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన విన్న దేవుడు దేవదూతను పంపించాడంట. ఇప్పుడు సంఘమంతా ఆసక్తితో అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని ఒక దేవదూతను లోపలికి పంపించాడు. ఎక్కడికి? చెరసాలలోకి పంపించాడంట. పేతురు గారి దగ్గరికి వెళ్ళి అంటుంది, నువ్వు నడుము కట్టుకో, చెప్పులు తడుక్కోనమని చెప్పాను. అతను అలాగూ చేసిన తర్వాత దూత నీ వస్త్రం పై వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. సంఘము ఆ సమస్యని దేవునికి అప్పగించింది. సంఘం ప్రార్థన చేస్తే ఒక దేవదూతను పంపించి లోపలికి పంపించి అంటాడు. ఆ దేవదూత తల్లి నడుము కట్టుకో పేతురు గారు, చెప్పులు తొడుక్కోండి, పై వస్త్రం వేసుకోండి, నా వెంబడి రండి అని చెప్పి మొదటి కావలని రెండవ కావలని దాటి పట్టణమునకు పోయి ఇనప గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. గేటు దగ్గరికి వెళ్ళగానే దానంతటా అవే తెరుచుకుంటున్నాయంట. అప్పుడు పేతురు గారు అనుకునేది, ఇంకా నేను చెరసాలలోనే ఉన్నాను, దర్శనాన్ని చూస్తున్నాను అనుకుంటున్నాడు. ఇనప గేటు దాటి బయటకు వచ్చేసిన తర్వాత ఇది దర్శనము కాదు, నిజమే, దేవునికి స్తోత్రం అని గమనించాడంట, గ్రహించాడంట. ఇప్పుడు బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడంట? అప్పుడు ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో ఆ ప్రాంతానికి, ఆ ఇంటికి వెళ్ళాడంట. పేతురు గారు వెళ్ళి తలుపు కొడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇంకో చిన్నది ఉంది. ఇందాక తబిత దొరక కోసం చెప్పుకున్నాం. ఇంకో చిన్నది ఉంది. ఆమె పేతురు స్వరం గుర్తుపెట్టి సంతోషము చేత తలుపులు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి, స్వరం మాత్రం విన్నదంటండి, తలుపు తీయలేదంట. ఇక్కడ స్వరం వినబడింది. పేతురు గారు స్వరం కూడా పిలుస్తున్నాడు. స్వరంతో పిలుస్తుంటే స్వరం గుర్తుపెట్టిందంటే చిన్నది.
ఏ చిన్నది? రొదే అనే ఒక చిన్నది. లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపినందుకు వారు, నువ్వు పిచ్చిదాని వెండ్రి. ఏమంటున్నారా చిన్నదాన్ని? ఊరుకో, పేతురు గారు రావడం ఏంటి? నువ్వు పిచ్చి ఎక్కినట్టు ఉంది, నీ పిచ్చిదానివి అని నమ్మట్లేదు వీళ్ళు. ప్రార్థన ఎందుకోసం చేస్తున్నారు అందుకని. నేను చెప్పేది ఈ విషయం ఏంటంటే, చాలామంది ప్రార్థన చేస్తారు కానీ నమ్మరు. ప్రార్థన చేస్తారు, దానికోసమే ప్రార్థన చేస్తారు. అది జరుగుతుందో జరగదో ఏమో, ఏం జరుగుతుందో మళ్ళీ అనుమానం. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు కానీ పేతురు గారు వచ్చేసారని రొదే అని చిన్నది చెప్తున్నప్పుడు కానీ వీళ్ళు ఏంటి, ఆమెను పిచ్చిదాన్ని అంటున్నారు ఆ పిల్లల్ని. నిజమే, పేతురు గారు స్వరం వినబడుతుంది. ఆయన వచ్చేసారని గట్టిగా చెప్తున్నప్పుడు ఆమె దృఢంగా చెప్పినడు అతను దూత అనిరి. ఇంకా నమ్మలేదు వీళ్ళు, దూత అనుకుంటున్నారంట. పేతురు ఇంకాను తలుపు తట్టుచున్నందున, ఇంకా తలుపు కొడుతున్నారు కాబట్టి కట్టునందున తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరే. పేతురు గారిని చూసి ఆశ్చర్యపడిపోయారంటండి, విభ్రాంతి నొందారంట. మరి ప్రార్థన చేసింది అందుకే కదా. వీళ్ళకే నమ్మశక్యం కాలేదు, పేతురు గారు వచ్చేసారంటే. అయితే దేవుడే ఒక మాట చెప్పాడు, మీరు ప్రార్థన చేయించున్నప్పుడు వేటిని అడుగుతున్నారో అవి దొరికేశాయి, అది జరిగిపోయిందని నమ్మాలని చెప్పాడు దేవుడు. మనం ప్రార్థన చేస్తాం కానీ నమ్మకం మాత్రం ఉండదు. దేవుడు ఏం చెప్తాడు, మీరు ప్రార్థన చేయించున్నప్పుడు వేటిని అడుగుతారో అవి పొందేశాం, పొందుకుంటున్నాం కాదు పొందేశాము అని నమ్మాలంట. అలా నమ్మి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. 6వ ప్రార్థన చూద్దాం. చూడండి ప్రియ దేవుడు, యేసుప్రభువారు సమాజ మందిరపతి గారి ఇంటికి వచ్చేవారు. గొల్లుగా నుండి చాలా ఏడ్చుచుండు చూచి, ఈ చిన్నది నిద్రించున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పినందుకు వారు ఆయన అపహాసించేది. అయితే ఆయన వారిని అందరిని బయటకు పంపేసి ఆ చిన్నదాని తల్లిదండ్రుల్ని, తమతో ఉన్నవారు ఎవరో పేతురు, యాకోబు, యోహాను, వీళ్ళు ముగ్గురు, వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు, చిన్నది, శిష్యులు ముగ్గురు, 6. ఏడోవాడు ఎవరో? ఏడోవాడు లేకపోతే అక్కడ అద్భుతం జరగదు. 7 సంపూర్ణమైన సంఖ్య. 7 అంటే మనకి నష్టం అనుకుంటాం. ధాన్యం కొలుస్తారు కదా, 1, 1, 2, 2, 3 అని అలా కొలుతూ 6 అంటారు తప్ప 7 అంటారు. పిల్లలు కూడా 7 రాసేటప్పుడు మధ్యలో గీత కొడతారు. ఆ గీత కొట్టకపోతే వీళ్ళకి సీన్ అంట. నాకు అర్థంగా గీత కొట్టకపోతే వీళ్ళకి ఏదో నష్టం అంటారు. ఎంత సిద్ధాంతాలు. ఆ 7 అనే మాట పలకరు. కానీ మన దేవుడు 7 సంపూర్ణమైన సంఖ్య. 7వ దినాన్ని దేవుడు ఏం చేశాడు? విశ్రమించాడు. 7వ దినాన్ని విశ్రాంతి దినం అన్నాడు. దేవుడికి స్తోత్రం. 6 దినాలు కష్టపడి 7వ రోజుని మీరు దేవుని మందిరానికి రండి అన్నాడు. 7కి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు దేవుడు. ఇక్కడ కూడా 7 లోపల ఉన్నారంట. చిన్నది పొరనున్న గదిలోనికి వెళ్ళారంట. ఆ చిన్నదాన్ని చేపట్టాడంట. యేసుక్రీస్తు ప్రభువారు చేపట్టాడు. తల్లి తాకుమి అని ఆమెతో చెప్పాను. తల్లి తాకుమి అనే మాటకి అర్థం ఏంటంటే, చిన్నదానా లెమ్ము అని అర్థం అండి. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ఆమె 12 సంవత్సరాల ప్రాయం గలదే. ఎంత వయసు? మరి అలాంటి పిల్ల చచ్చిపోతే ఎంత బాధ అండి. 12 సంవత్సరాల వయసు అమ్మాయి చచ్చిపోతే ఎంత బాధ, ఎంత వేదన, ఎంత చింత. అధికారైనా బాధ ఉంటుంది ఉండదండి. ఎంత డబ్బున్నవాడైనా బాధ ఉంటుంది, ఎంత లేనివాడైనా బాధ ఉంటుంది, ఎవరైనా బాధ ఉంటుంది. ఆ వేదన, ఆ రోదన అంతటిని ఎరిగింది దేవుడు. ఆ చిన్నదాని దగ్గర తల్లి తాకిమి అనగానే ఆమె వెంటనే లేచి నడిచేసింది అంటే దేవునికి స్తోత్రం. ఆమె 12 సంవత్సరాల ప్రాయం. వెంటనే వారు బహుగా విస్మయం ఉందరి. వెంటనే ఆశ్చర్యపోయారు. ఆ చిన్నదానికి ఆహారం పెట్టమని దేవుడు చెప్పాడు అంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను ఎంత పెద్దోడైనా నాకు ఏసుతో పని లేదు అనడానికి లేదండి. ఆయన లేకపోతే మనం లేమంతే. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు పొప్లి యొక్క తండ్రి రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండను. పౌలు అతని ఎదుగు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచాను. ఇప్పుడు చేసే ప్రార్థన ఎవరిది? ఫస్ట్ ప్రార్థన కుష్ఠరోగి చేశాడు. 2వ ప్రార్థన భర్తిమై చేశాడు. 3వ ప్రార్థన కుష్ఠరోగి దేనికోసం చేశాడు? కుష్ఠరోగి దేనికోసం చేశాడు చెప్పండి? స్వస్థత కొరకు.
భర్తీమై దేనికోసం ప్రార్థన చేశాడు? దృష్టి కొరకు. మూడోది సుంకర ప్రార్థన చేశాడు. దేని కొరకు? క్షమాపణ కొరకు. నాలుగోది పేతురు గారు ప్రార్థన చేశారు. ఎవరి కోసం ప్రార్థన చేశాడు? తబితాను బ్రతికించడం కొరకు, దోర్కాను బ్రతికించడం కొరకు. ఇప్పుడు సంఘం ప్రార్థన చేసింది. ఐదోది సంఘం ప్రార్థన చేసింది దేని కొరకు? సరసాల్లో ఉన్న పేతురు గారిని విడిపించడం కొరకు. ఆరోది యాయిరు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె సావసిద్ధమై అన్నది. అది ప్రార్థన. బ్రతిమాలుకోవడం అంటే ప్రార్థన. బ్రతిమాలుకున్నాడంట. యాయిరు తన కుమార్తె స్వస్థత కొరకు వేడుకున్నాడంట. పౌలు గారు చేసే ప్రార్థనలో సువార్త నిమిత్తం ప్రయాణం వెళ్తున్న సమయంలో వాడ పగిలిపోయిందంటండి. ఏంటి ఏమైందండి? ఎక్కడ వాడ ఎక్కడ ఉంటుంది? సముద్రంలోని. వాడ నదుల్లో కూడా ఉంటుంది. నదుల్లో కాదు, ఇప్పుడు సముద్రంలో వాడ పగిలిపోయింది. చెక్క ముక్కలు అయిపోయింది. ఆ వాడలో ఉన్న వారందరూ తలొక చెక్క పట్టుకొని ఒడ్డుకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేస్తే ఆ సముద్రంలో ఒక ద్వీపం ఉంది. ద్వీపము అనగానేమి? చుట్టూ నీరు, మధ్యలో భూమి కలిగి ఉన్న ప్రాంతాన్ని ద్వీపము అంటారు. చుట్టూ నీరు ఉంటుంది, మధ్యలో భూభాగాన్ని ద్వీపము అంటారు. కాబట్టి ఇక్కడ ఆ సముద్రంలో ఓడ పగిలిపోతే ఆ చెక్కల మీద ముక్క చెక్కల మీద ఒక్కొక్కరు ఏలబడుతూ మొత్తానికి ఏదో రకంగా ఈదుకుంటూ రావడానికి ప్రయత్నం చేస్తే ఆ సముద్రంలో ఒక ద్వీపం ఉందండి. ఆ సముద్రంలో ఒక ద్వీపం ఉంది. చుట్టూ సముద్రం మధ్యలో ఉన్న భూభాగం ద్వీపం. ఆ ద్వీపంలోనికి మొత్తానికి ఈదుకుంటూ ఏదో రకంగా వచ్చేసారు. పౌలు గారు, పౌలుతో ఉన్న వారందరూ వచ్చేస్తే ఆ ద్వీపంలో ఉన్న ముఖ్యుడు ఎవరు అంటే పొప్లి ప్రధానుడు అనమాట ఆ ద్వీపానికి. ఆ పొప్లి స్నేహభావంతో వీళ్ళని తీసుకొని వీళ్ళందరినీ కూడా స్నేహభావంతో చేర్చుకొని వారికి ఏమి ఇచ్చాడంట? అన్నపానములు ఇచ్చాడన్నందు. దేవుడికి స్తోత్రం. ఆతిథ్యం ఇచ్చాడంట, ఆహారం ఇచ్చాడంట. స్నేహభావముతో వాళ్ళు ఎవరో ముఖం తెలియదు, అయినా సరే స్నేహభావంతో వారికి ఆతిథ్యం ఇచ్చారంట. ఆతిథ్యం స్వీకరించిన తర్వాత దైవజనుడు వెళ్ళిపోడు కదా. ఆతిథ్యం స్వీకరించిన తర్వాత పౌలు గారంట మంచం మీద ఒక ఆయన పడి ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఎవరో? పొప్లి యొక్క తండ్రి. ఈ పొప్లి యొక్క తండ్రి దేని చేత బాధపడుతున్నాడో? జ్వరం చేత, రక్తభేది చేతను బాధపడుతూ మంచం పట్టి ఉన్నాడు. మంచం మీద ఉన్నాడు, జ్వరంతో, రక్తభేదితో బాధపడుతున్నాడు. పౌలు గారు అతని దగ్గరికి వెళ్ళాడంటే. దేవునికి స్తోత్రం. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? మంచం మీద పడి ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, పొప్పులి యొక్క తండ్రి గారి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడని ఉందంటే, పౌలు అతని ఎద్దుకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరచాను. అయితే పౌలు గారు చేసే ప్రార్థన పొప్పులి యొక్క తండ్రి గారి కొరకు, స్వస్థత కొరకు ప్రార్థన చేశాడు. అయితే నేను చివరిగా నేను చెప్పడానికి టైం లేదు. యేసయ్య ప్రార్థన కూడా ఉంది. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఉంటుంది, 41వ వచనం. లాజరు చనిపోయిన తర్వాత అప్పటికి ఎన్ని రోజులు అయిపోయింది? 3 రోజులు అయిపోయింది. 4వ రోజు వెళ్ళాడు యేసయ్య. మార్త కంగారు పడుతుంది. అయ్యా, మీరు ఇక్కడ ఉన్న నా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదు, నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు అని చెప్పేసి కంగారు పడుతున్న సమయంలో దేవుడు మార్తతో ఒక మాట అంటాడు. నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూస్తావు. నమ్మితే ఏం చేస్తాం? నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. మరి మనకు కావాల్సింది నమ్మకం. నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి, ఆ నమ్మేవాడికి సమస్తము సాధ్యమే. అసలు నమ్మకం ఉండటం లేదు మనకి. మార్తమ్మకి నమ్మకం ఉంది అక్కడ లేదు. దేవుడు నమ్మకం లేదు కాబట్టి దేవుడు, మార్తా నువ్వు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూస్తావన్న. లాజరు ఎక్కడున్నాడో చూపించానంటే, అయ్యా లాజరు చనిపోయి ఇప్పటికే 3 రోజులు అయిపోయి 4వ రోజున మీరు వచ్చారు, కంపు కొడుతుంది, వాసన వస్తాడేమో అని చెప్తుంటే దేవుడు అన్నాడు, దేవుని యొక్క మహిమకు రంగు, వాసన ఏమీ ఉండవు, పదండి అని చెప్పేసి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి అన్నాడు, లాజరు బయటికి రమ్మని
బేగ్గరగా చెప్పాడంట, ఇది యేసయ్య ప్రార్థన. లాజరు కొరకు యేసేసిన ప్రార్థన, లాజరు బయటికి రా. వెంటనే లాజర్ గారు, అప్పటికి 4 రోజులు అయిపోయింది, లాజర్ గారు కంపు కొట్టాడా, శ్వాసన కొట్టాడా, ఎలాగంట? వెంటనే లాజర్ గారు బయటికి సజీవంగా బయటికి లేచి వచ్చేసాడు. కాబట్టి నీవు కూడా ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి. మూలవాక్యంలోకి వెళ్ళిపోతాం. ప్రార్థన చేయువాడు ఎవడో, ఎవరి నామాన్ని? యేసుక్రీస్తు నామమును. మూలవాక్యం ఏంటండి? 10:13 రోమాపత్రిక. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడును. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళందరూ కూడా పేతురు గారు ప్రార్థన చేయని, కుష్ఠరోగి ప్రార్థన చేయని, భర్తిమై ప్రార్థన చేయనియి, సంఘం ప్రార్థన చేయనియి, శంకర్ ప్రార్థన చేయనియి, యాయేరు ప్రార్థన చేయని, పౌలు గారు ప్రార్థన చేయి, ఎవరు ప్రార్థన చేసినా ఏ నామంలో ప్రార్థన చేశారు? వీళ్ళందరూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థన చేశారు. అక్కడే మూలవాక్యం అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు నామం బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు ఏమవుతాడు? రక్షింపబడతాడు. కాబట్టి యేసు నామం బట్టి వీళ్ళు ప్రార్థన చేశారు. కాబట్టి వీళ్ళందరూ ఏమైపోయారు? రక్షింపబడ్డారు. కుష్ఠరోగి బాగుపడ్డాడు, గుడ్డివాడు చూపు పొందుకున్నాడు, సుంకరి క్షమాపణ పొందుకోగలిగాడు, చనిపోయిన తబిత యేసుక్రీస్తు నామంలో లేచి కూర్చుంది. చెరసాల ఉన్న పేతురు చెరసాల నుంచి దేవుని దూతను పంపించి బయటికి రప్పించాడు. ఇంకా యాయిరు చిన్న కుమార్తె చనిపోయినప్పుడు ఆ కుమార్తెను దేవుడు బ్రతికించాడు. చివరి పౌలు గారు ప్రార్థన చేసినప్పుడు పొప్పుడి యొక్క తండ్రి గారు రక్తభేది చేత జ్వరం చేత బాధపడుతూ ఆ వ్యక్తిని కూడా దేవుడు బాగు చేశాడు. సో ఇవన్నీ కూడా యేసుక్రీస్తు నామంలోనే రక్షించబడ్డారు. రక్షించబడంటే బాగుపడ్డారు. ఆయన యేసుక్రీస్తు నామం బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు ఎలాంటి వాడైనా, ఎట్టి గ్రస్తుడైనా, ఎలాంటి రోగం కలిగిన వాడైనా, ఎలాంటి సమస్యతో బాధపడుతున్న వాడైనా, ఎలాంటి ఇబ్బందితో ఉన్నవాడైనా వాడు ఏమవుతాడంట? రక్షింపబడతాడు. వీళ్ళందరూ ఆ విధంగానే రక్షింపబడ్డారు. ఒకవేళ నీకు కూడా అలాంటి సమస్యలు కానీ, బాధలు కానీ, ఇబ్బందులు కానీ, రోగాలు కానీ, సంకటాలు కానీ ఏమి ఉన్నా యేసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థన చేయి, నువ్వు రక్షించబడతావు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్. సర్వోన్నతుడా మీ కొందనాలు ప్రభువా, ఈ మధ్యాహ్న సమయంలో ఈరోజు అద్భుతమైన వర్తమానంతో మీరు మాతో మాట్లాడారు. ప్రభు అయిన యేసు నామమును బట్టి ఎవరు ప్రార్థన చేస్తారో వారు రక్షింపబడతారని మీరు మాతో మాట్లాడారు. కాబట్టి మరి ఎవరు ఏ విధంగా రక్షింపబడ్డారో, కుష్ఠరోగి స్వస్థత కొరకు ప్రార్థన చేశాడు, తక్షణమే స్వస్థతను పొందుకున్నట్లుగా మేము చూసాము. భర్తీమై తన దృష్టి కొరకు, కనుచూపు కొరకు ప్రార్థన చేశాడు, కనుదృష్టిని పొందుకోగలిగాడు. సుంకరి పాప క్షమాపణ కొరకు ప్రార్థన చేశాడు, క్షమాపణ పొందుకోగలిగాడు. పేతురు గారు దొర్కాను తబితాను బ్రతికించడం కొరకు ప్రార్థన చేశాడు. మీ నామంలో ఆ తబిత బ్రతికినట్లుగా మేము చూస్తాం ప్రభువా. సంఘం అయితే దైవజనుడైన పేతురు గారు చెరసాలలో ఉన్నప్పుడు సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసింది మీ నామంలో. పేతురు చెరసాలలో నుండి విడిపించబడినట్లుగా మేము చూస్తామయ్యానికి స్తోత్రాలు. అంత మాత్రం ఇక్కడ యాయిరు తన చిన్న కుమార్తె సావసిద్ధమై ఉన్నప్పుడు బ్రతిమాలుకున్నాడు, వేడుకున్నాడు, ప్రార్థన చేశాడు. మీ దగ్గరికి బ్రతిమాలుకోవడానికి వచ్చాడు. ఆ కుమార్తెను బ్రతికించినట్లుగా మేము చూస్తాము. పౌలు గారు పొప్పుడి యొక్క తండ్రి గారు రక్తభేది చేత జ్వరం చేత బాధపడుతున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి చేతులిచ్చి ప్రార్థన చేశాడు. ఆ పొప్పుడి యొక్క తండ్రి గారు బాగుపడ్డారు. నిజమే ప్రభువా, మీ నామమును బట్టి ఎవరు ప్రార్థన చేస్తారో వారు రక్షింపబడతారు. మరి వారందరూ కూడా రక్షింపబడ్డారు. మేము కూడా అట్టి వ్యాధిగ్రస్తులుగా, బలహీనంగా, సమస్యల చేత, అనేకమైన బాధల చేత ఇబ్బంది పడుతూ ఉంటే మేమును కూడా ప్రార్థన చేస్తే మా ప్రార్థన విని మమ్మల్ని బాగు చేస్తామని నమ్మకం మాకు కలిగి ఆ విధంగా ప్రార్థించే శక్తిని మాకు మా సంఘ బిడ్డలకు అందరికీ మీరు అనుగ్రహించి మేలు చేయమని, సంఘంలో ఒకవేళ ఎవరైనా బలహీనలు ఉంటే వారు బలపరిచి, స్వస్థపరిచి మేలు చేయమని, సంపూర్ణమైన ఆరోగ్యాల బిడ్డలకు అందించి మరి ఏ విధంగా అద్భుతాలు మేము చూసామో లేఖనాల నుంచి ఆ విధంగానే నువ్వు ప్రార్థిస్తున్నావు. ఎవరైనా బలైనా కూడా ఏ సమస్య బాధపడుతున్నట్లయితే వారి సమస్యలు ఇప్పుడే యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం. దూరపరిచి స్వస్థపరిచి ఆరోగ్యాలు ఇవ్వమని మీ ఆత్మతో నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్.